అందరికీ నమస్కారం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. నేటి కాలం పిల్లలకి పరుస, తిరునాళ్ళు అనే పదాలు ఒక పదంలాగే కనిపిస్తున్నాయే తప్ప వాటి వెనుకున్నటువంటి ప్రాముఖ్యత, వాటి యొక్క ప్రయోజనాలైతే ఎవ్వరికీ తెలియదు. నా చిన్నతనంలో తిరునాళ్ళ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేది. వేసవి సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా. వేసవి సెలవు మధ్యలో అయితే పరుస అయితే జరిగేదనమాట. మాకు దగ్గరలో అయితే బేలుపల్లి పక్కన పట్నపల్లి తిరునాళ్ళు అయితే జరిగేది. శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసి ఉన్నాడు. ప్రతి సంవత్సరం వేసవి సెలవులో మే మరియు జూన్ మధ్యలో అయితే ఈ తిరునాళ్ళు జరిగేవి. చాలా అంగరంగ వైభవంగా జరిగేవి. ఇప్పుడు తిరునాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈరోజు తిరునాళ్ళు అంటే అమ్మ నాన్న బైక్ ఎక్కమ్మా, పరిగెత్తిపోయి అక్కడ ఒక 2 బొడ్లు తీసుకొని ఇంటికి వచ్చేద్దాం అనే విధంగా ఉండేది. కానీ మా చిన్నతనంలో అయితే తిరునాళ్ళు అంటే ఒక అద్భుతమైన రోజు అన్నమాట. ఆ రోజు ఉదయం నుంచే మేము ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. ఎక్కడ వాన వచ్చేస్తుందో, ఈరోజు నిలిచిపోతుందేమని బాధపడే వాళ్ళం. ఒక్కోసారి అయితే వాన కంపల్సరీ వచ్చేది ఆ తిరునాళ్ళ రోజే. మిగిలిన రోజులు అయితే వచ్చేదే కాదు. అప్పుడైతే తల కొట్టుకునే వాళ్ళం, ఎందుకు వచ్చిందిరా ఈ వాన, దేవుడా పర్సంతా పోయింది అని బాధపడే వాళ్ళం. ఇలా జరుగుతుండే క్రమంలో అయితే కొత్త బట్టలు తీసేవకుంటే అమ్మా నాన్నలను ఏడిపిస్తాం చూడు, అంత ఇబ్బంది పెడతాం వాళ్ళైతే. చిన్నతనంలో మనకు తెలియదు, పక్కనుండేవాడు కొత్త బట్టలు వేసుకుంటే మనం కూడా వేసుకోవాలి అనే విధంగా ఉండేది ఆ చిన్నతనం, పసితనం అనేది. ఇక మధ్యాహ్నం పైన పంక్తి భోజనాలు సమారాధన పెట్టేవారు ఊర్లో చేనుల దగ్గర. ఇంతంతలం బెల్లం ముద్దలు చేసి ఒక్కొక్కరికి ఆకుల్లో పెట్టేవారు అనమాట. పిల్లలు అయితే కొట్టుకున్నారు, రే నువ్వు నా పక్కన రా, నేను నీ పక్కన కొట్టుకొని అక్కడ కూర్చుని వాళ్ళు ఆ పంక్తి భోజనం తింటూ ఉంటే ఆ ఫీలే వేరు. కానీ అవన్నీ ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. నాకైతే చాలా బాధగా ఉంది. మా పిల్లలకు, తర్వాతి తరం పిల్లలకి ఇటువంటివి మనం చూపించలేకపోతున్నామనే బాధ అయితే కలుగుతుంది. పర్సకి ఎలబారాలంటే ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా ఎడ్ల బండ్లలో ఇంతంతలం బెల్లపు ముద్దలు కట్టుకుని దారి పొడవునా ఎవరు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఇస్తూ వెళ్ళేవారు అనమాట. అన్నానికి కొదవ ఉండేది కాదు. ఇప్పుడైతే పర్సులో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ చేసి నిజంగా చాలా గందరగోళంగా ఉంది. నాటి పరిస్థితులు చాలా అందంగా, అద్భుతంగా ఉండేవి. ఇక మేమైతే మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలి పర్సుకి, పట్టినపల్లికి. మేము సాయంత్రం 6 గంటలకు పడితే 10 గంటలకి అక్కడ చేరుకున్నాము. దాదాపు 4 గంటలు అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళేటప్పుడు అయితే అవ్వ, తాత, బాబాయ్ ఎవరో ఒకరు ఏదో ఒక కథ చెప్తూ ఉండేవారు. ఆ కథ వింటూ మేము నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మీరు నడవగలరా? ఎవరూ నడవలేరు. ఆ కాలంలో అయితే అంత మబ్బులో కూడా వెన్నెల కనిపిస్తుంటే దారిలో ముళ్ళు కనిపించినా కూడా అంత అద్భుతంగా నైట్లో వెళ్ళేవాళ్ళు అన్నమాట. చాలా అద్భుతమైన రోజులు అవన్నీ కూడా. తలుచుకుంటే ఇప్పటికీ చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన పిల్లల్ని అలా తీసుకెళ్ళలేకపోతామనే బాధ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తిరునాళ్ళకు సమీపిస్తున్న కొద్దీ రకరకాల ఆలోచనలు, రకరకాల ఊహాగానాలు. అక్కడ నాటకాలు వేస్తుంటారు, బీడీ డ్యాన్సులు వేస్తుంటారు. అబ్బో ఎందుకులే, అక్కడ పర్స చుట్టూరా ఇసుకేస్తే రాలనంత జనం ఉండేవాళ్ళు అనమాట. అమ్మా నాన్నలు అయితే భయపడేవాళ్ళు, మా పిల్లోని వదిలేసి ఎక్కడ వీడు తప్పిపోతాడు అని. మైక్లో కూడా చాలా అనౌన్స్మెంట్ అయితే మనకి వినిపిస్తూ ఉంటాయి. పలానా పిల్లాడు అభినవ్ తేజ్ దారిపోయినాడు, అతనికి ఏజ్ 6 సంవత్సరాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నా ఇక్కడికి రావాలని చెప్తుండేవారు. ఇటువంటి అనౌన్స్మెంట్ అంతా కూడా వింటుంటే చాలా అద్భుతంగా ఉండేది. మేమైతే చిన్నప్పుడు అంటే పెద్దయ్య పిల్లలందరూ మనతో వస్తారు. కానీ మామ, అత్త, కొడుకులు, కూతుర్లు వాళ్ళంతా వేరే ఊరు నుంచి వస్తారు. వాళ్ళని చూడడానికే చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. మరదళ్ళు వస్తారని వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళకి కాల్సిన కూడా తీసి ఇచ్చేవాళ్ళం. ఇన్ని సంతోషాలు, ఆనందాల వెనుక కూడా చెప్పుకోలేనటువంటి భక్తి కూడా ఉంది తిరునాళ్ళల్లో. చాలామంది 7వ క్లాసు మరియు 10వ క్లాసు పిల్లలైతే పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి మొక్కుకునేవాళ్ళు. స్వామి వెంకటేశ్వర, నేను ఈ 7వ క్లాసులో పాస్ అయితే నీకొచ్చి తలనీలాలు సమర్పిస్తాను అని మొక్కుకునేవాళ్ళు. నేను కూడా అలాగే మొక్కుకున్నా. నాకు 529 మార్కులు వచ్చిన 7వ క్లాస్లో. అంతే, వెంటనే వెళ్ళి గుండు కొట్టేసినాను అన్నమాట. ఆ విధంగా ఉండేది. తర్వాత 10th క్లాస్ కూడా అంతే. ఎంతో భక్తితో నేను పాస్ అయితే కంపల్సరీ వచ్చి నీకు తలనీలాలు సమర్పిస్తాను అని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి.
ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దగ్గర దగ్గర 20-30 ఊర్లు ప్రజలు అక్కడికి చేరుకునేవారు. అక్కడ దేవుని మహిమ అలాంటిదన్నమాట. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పుష్పల్లకి నాడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజే మేమందరూ కూడా వెళ్ళేది. పుష్ప పల్లికని చూడడానికే చాలామంది వెళ్తాం. ఆ రోజు ఉదయం బాగా నిద్రలో ఉంటాం, గాఢ నిద్రలో 3-4 గంటలకు పుష్పల్లికి వస్తుంది. అప్పుడు లేపేసేవారు అమ్మ నాన్నలు. ఆ పటాసుల సౌండ్లకి, ఆ బాంబుల శబ్దాలకైతే మెలకు వచ్చేసేది. ఆ తేరును చూస్తుంటే కళ్ళకు నిజంగా కన్నుల పండుగలా ఉండేది. అంత అద్భుతంగా ఉండేది. తేరులో ఆ వెంకటేశ్వర స్వామి వస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. తిరునాళ్ళ గురించి మీ పిల్లలకు కూడా చెప్పండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అవసరం.